చాలా భయంకరమైన శ్రమలు ఈ మందిర నిర్మాణములో మేము అనుభవించాం. ఎదురుగా ఉండేవాడు ఒక మాంత్రికుడు. ఈ ఇంట్లో, మన ఎదురింట్లో ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉండేవాడు. శుక్రవారం నేను వస్తూ వెళ్ళటం, మందిరం మొదలు పెడుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు. ఏమైనా సరే ఇక్కడ మందిరం కట్టబడొద్దని ఈ బస్తీవారు ఇంకా కొంతమంది మాంత్రికులు, ఎదురుగున్న మాంత్రికుడు ఆపటానికి సకల ప్రయత్నాలు చేశారు. ఏం జరిగిందో తెలుసా అండి? ఆ మాంత్రికుడు మంత్రిస్తూ ఉంటే వాడు ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. 3 ఏళ్ళు కట్ అయిపోయాయి. దానికి సాక్ష్యం సోమిరెడ్డి గారి విజయలక్ష్మి. కట్టుకథలు నేనేం చెప్పట్లేదు, వారిని అడగండి. 3 ఏళ్ళు మిషన్లో కట్ అయిపోయాయి. అంతే, ఇంకా అతను మన జోలికి రాలేదు. ఇక్కడే ఉండేవాడు. అతను అబ్జెక్ట్ చేస్తున్నాడు, ఒక లీడర్గా ఉన్నాడు ఈ బస్తీకి. అబ్జెక్ట్ చేస్తా ఉంటే అతని తల్లి చనిపోయింది. అంతే, ఆ రోజు నుంచి అతను జోలికి రాలేదు. ఇలా ఎవరెవరు ఆటంకపరిచారో దేవుడు వారికి ఒక ముళ్ళు పెట్టి దెబ్బ కొట్టినప్పుడు ఇంకా వారు మన జోలికి రాలేదు. ఆ విధంగా కొంతకాలం కట్టడం, కన్స్ట్రక్షన్ ఆగిపోయినా తిరిగి ఇవన్నీ జరుగుట ద్వారా ఎవరికి వారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక దేవుడు వారిని ఇక్కడ ఉంచను కూడా ఉంచలేదు. మీ శత్రువులు, మీ విరోధులు మీకు కనబడకుండా మాయమైపోదురు అన్న యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం దేవుడు నెరవేర్చాడు. అప్పుడు ఈ మందిరము పూర్తి అయింది. డెడికేషన్కి సిటీలో ఉన్న పాస్టర్స్ అందరినీ పిలిచాం. అందరూ డెడికేషన్కి వచ్చారు. చాలా గంభీరంగా, అద్భుతంగా డెడికేషన్ జరిగింది. ఇక్కడ నేను, అయ్యగారు, ఇంకా కొంతమంది పాస్టర్లు నిలబడి ఇదే ఆల్టర్ మీద వర్షిప్ చేస్తున్నాం. మేము ఇలా వర్షిప్ చేస్తుండగా ఈ విండోలో నుంచి గొప్ప పొగ మొత్తం ఈ మందిరం అంతా ఆవరించేసింది. హల్లెలూయా! అవునా సోమిరెడ్డి గారి విజయలక్ష్మి? చూశారు కదా మీ కన్నులారా. గుడి ప్రతిష్ఠిత దినాన దేవుడు మాకొక వాగ్దానం ఇచ్చాడు. ఆ దినం సొలొమోను మందిరములో దేవుని మహిమను దించినట్లుగా మరణాత మందిరములో నేను దేవుని మహిమను దించాను. ఇక్కడ చేయబడే ప్రతి ప్రార్థన వైపునకు నా చెవులను త్రిప్పుతాను. ఇక్కడ చేయబడే ప్రతి ప్రార్థనను నేను ఆలకిస్తాను అని ప్రభు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దాన ప్రకారముగా ఈ 33 సంవత్సరాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈ 34 సంవత్సరాలు దేవునికి స్తోత్రం. ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, రక్షణ కార్యాలు. మా గొప్పతనానికి చెప్పట్లేదండి, సమయం వచ్చిందని చెప్తున్నా. ఎక్కడెక్కడో తిరిగి కాకాణి తోట, గుంటూరు 7 వారాలు తిరిగి జాబులు రానివారు ఇక్కడికి వచ్చి 7 వారాలు వచ్చినప్పుడు అద్భుతంగా ఉద్యోగాలను పొందుకున్నారు. ఎక్కడెక్కడో తిరిగి గర్భాల కొరకు ప్రయత్నించిన వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత గర్భాలు తెరవబడ్డాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే లెక్కలేనన్ని స్వస్థతలు, లెక్కలేనన్ని అద్భుతాలు, లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా!